వాట్ ఈస్ ఫీటల్ మెడిసిన్. ఫీటల్ మెడిసిన్ అంటే మనం ఏ విధంగా మదర్కి ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయినప్పటి నుంచి 9 months తన హెల్త్ చూస్తామో అలాగే ఫీటస్కి కూడా మనము త్రూఅవుట్ 9 months ఫీటస్ కండిషన్ని చూడాలి. సో ఫస్ట్ 10 weeksలో బేబీకి హార్ట్ బీట్ ఫామ్ అయిందా లేదా, తర్వాత 11 to 13 weeks అప్పుడు ఎన్టీ స్కాన్ చేస్తాం. అక్కడ మేజర్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, బేబీకి జన్యుపరమైన లోపాలు ఏమన్నా ఉన్నాయా అని చెక్ చేస్తాం. తర్వాత 18 to 22 weeks అప్పుడు టిఫా స్కాన్ చేస్తాము, లేదా అనామలీ స్కాన్ అంటారు దీన్ని. దాంట్లో బేబీ అవయవాల లోపాలు ఏమన్నా ఉన్నాయా, అలాగే బేబీ గ్రోత్ ఎలా ఉంది అండ్ బేబీ బ్లడ్ ఫ్లోస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూస్తాము. సో ఫీటల్ మెడిసిన్ ద్వారా బేబీకి జెనెటిక్ ప్రాబ్లమ్స్ కానీ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ కానీ, సపోజ్ బేబీకి ఫీటల్ అనీమియా వస్తే ఫీటస్కి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేస్తాం. ప్రీవియస్ బేబీకి జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటే ఫీటస్కి జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అని ఆమ్నియోసెంటసిస్, సిబిఎస్ అనే ప్రొసీజర్స్ ద్వారా మనము జెనెటిక్ ప్రాబ్లమ్స్ రూల్ అవుట్ చేయొచ్చు. సో నౌ ఫీటల్ థెరపీ ఈజ్ అడ్వాన్స్డ్. బేబీకి ఫీటస్గా ఉన్నప్పుడే బేబీకి ఏమైనా అవయవాల లోపాలు ఉంటే సర్జరీస్ కూడా చేస్తున్నారు. సో ఫీటల్ మెడిసిన్ అన్నది డెవలప్ అయిన తర్వాత మనకి ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్, ఫీటస్ కాంప్లికేషన్స్ బాగా తగ్గి అవుట్కమ్ ఆఫ్ ఏ ప్రెగ్నెన్సీ విత్ హెల్తీ బేబీ అండ్ హెల్తీ మదర్ బాగా ఇంప్రూవ్ అయ్యాయి. సో ఫీటల్ మెడిసిన్ హ్యాస్ ఇట్స్ ఓన్ రోల్ ఇన్ మేనేజింగ్ ఏ హై రిస్క్ ప్రెగ్నెన్సీ.